వారి క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, మన సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే విద్యతో ఏదైనా సాధించడానికి వీలవుతుంది. పిల్లలను మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. స్థానిక CMS విద్యా సంస్థల అధినేత మునిశేఖర్ మాట్లాడుతూ పేద పిల్లలు ఉన్నచో పిల్లలు చదువుకోవడానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మద్దయ్య మాట్లాడుతూ కుమ్మరి శాలవాహనుల రాజకీయం ఎదగాలని, రాజకీయం ఎదిగినప్పుడే మన లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ బాలరాముడు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా మన సంఘం పిల్లలకు APRGC మరియు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం జరిగింది. ఈసారి కూడా మన పిల్లలు ఉంటే ఫ్రీగా ఇప్పించడానికి మన జిల్లా కమిటీ ముందు ఉంటుందని తెలిపారు. అలాగే మన సంఘం పిల్లలు IAS IPSలుగా తయారు చేయడానికి త్వరలో ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు పట్నం రాముడు, జిల్లా కమిటీ కోశాధికారి దస్తగిరి, రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ సుధాకర్, వేతంచెర్ల పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొన్నారు. మరి శాలువాహన సంఘం నంద్యాల జిల్లా కమిటీ తరఫున 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కొరకు చేసినటువంటి మా కుమ్మరి శాలువాహన సోదరి సోదరమణులకు మరియు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు కర్నూలు రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు మద్దయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు మా నమస్కారం తెలియజేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము ఈ క్యాలెండర్ ఆవిష్కరించుకొని మా యొక్క ఐక్యతను చాటుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు జరిగినటువంటి మా CI సతీష్ కుమార్ గారి హత్య యొక్క విషయం ఇంతవరకు తెలియలేదు. దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క హత్య గురించి తొందరగా తేల్చి ఆ కేసును హత్య చేసిన వారిని తొందరగా శిక్షించాలని ఈ యొక్క కార్యక్రమం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు సమావేశమైనటువంటి శాలివాహన సంఘం తరఫున నేను హాజరు కావడం జరిగినది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పెద్దలు, బంధుమిత్రులు అందరికీ శుభోదయము. నేను చెప్పడం ఏమంటే, మా సంఘం తరఫున పేద విద్యార్థులకు నా వంతు సహకారంగా అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మా సంఘంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పేదలు కానీ నిరుపేదలు కానీ తల్లిదండ్రులు లేని విద్యార్థులు కానీ నా వంతు సహకారంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు ఎలాంటి వరకైనా నా వంతు సహాయము అందిస్తానని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా శాలివాహన కుమ్మరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ నంద్యాలపట్నంలో జరుగుతుంది. చాలా సంతోషము. చాలామంది కులబంధువులంతా కూడాను ఐకమత్యంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగేదానికి తోడ్పడుతున్నందుకు అందరికి కూడాను అభినందనలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒక విషయం గమనించాలి. వెనుకబడిన తరగతుల్లో మన కులం కూడా ఒకటి. మిగిలిన కులాలకు మన కులాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన కులంలో కులవృత్తి చేసేటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయినారు. తగ్గినటువంటి వాళ్ళంతా కూడాను వివిధ రంగాల్లో వివిధ రకమైనటువంటి వ్యాపారాల్లో స్థిరపడడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఆర్థికంగా కులస్తులు అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయంగా మనం గమనిస్తున్నాము. అందువల్ల మేము చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా మనము
పిల్లలను మంచి విద్యావంతులుగా చేసుకునే అవసరము ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ఒక కుటుంబము అభివృద్ధి చెందిందైనప్పటికీ లేదు ఒక దేశం అభివృద్ధి చెందినా సరే దానికి మూలమైనటువంటి ఆధారము విద్య తప్ప మరి వేరే ఏది కూడా కాదు. అందువలన మేము కుల బంధువులందరినీ కూడా ఏకం చేసి అందరూ కూడాను వాళ్ళ పిల్లలను విద్యా విషయంలో అభివృద్ధి చెందేదానికి ఉన్నటువంటి అనేక మార్గాలను వాళ్లకు తెలియజేస్తూ వాళ్ళందరం ముందు పోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక విషయం గమనించుకోవాలి. వెనుకబడినటువంటి తరగతుల్లో సంఖ్యాపరంగా వేరే ఎక్కువ మంది ఉండొచ్చినేమో కానీ మనం సంఖ్యాపరంగా కూడా తక్కువ కాదు, మిగిలిన ఏ విషయంలో కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు అనేది మనం అందరం కూడా గమనించుకోవాలి. కాబట్టి మాతో ఏమి కాదు అన్నటువంటి న్యూనతాభావం నుంచి పక్కకు వచ్చి మేమేమైతేనా సాధిస్తామని చెప్పేసి రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు మన తెలంగాణలో చూసినట్లయితే ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు 20-30 మంది సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. ఎంతోమంది ఉప సర్పంచ్లు అయినారు. వార్డు మెంబర్ల సంఖ్య 100లో ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మన రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి రాజకీయ చైతన్యమైనటువంటి నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో చేయాలంటే అందరము ఐకమత్యంగా కలిసి పోరాడుతున్న తప్ప ఏది కూడా సాధ్యం కాదు. ఆ పందాలో మనం అందరం కూడా నడుద్దామని చెప్పేసి ఈ కార్యక్రమంలో నేను ఏదైనా చేయగలిగినట్లయితే తప్పనిసరి నేను మీతో పాటు ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 085. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.